దేశంలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని తీసుకురాబోతున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరు నియోజకవర్గంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి పాత కలవకు ఆయన సాగర్ నీటిని విడుదల చేశారు. అటు ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ప్రాజెక్టుకు నీటిని పొంగులేటి విడుదల చేశారు. అనంతరం తిరుమలాయపాలెం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. రైతును రాజును చేయాలని ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతోందని ఆయన చెప్పారు. గత బీఆర్ఎస్ పాలకులు 7 లక్షల కోట్ల అప్పులను ప్రజలపై ఇప్పుడున్న ప్రభుత్వంపై మోపారని ఆయన మండిపడ్డారు. బ్రహ్మాత్మై శ్రీ గురవే నమః. సర్వలోకానాం విజ్ఞానాం దక్షిణామూర్తి నమః. మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యోగం తస్మై శ్రీ గురవే నమః. చెయ్యాలి అని తాపత్రయం ఉంటే అది సాధ్యం కాదు, ఇది అసాధ్యము అనుకున్న దాన్ని కూడా సాధ్యము చేయొచ్చు అనేదే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం చేస్తున్న కార్యక్రమాలు. నిజంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం ఏదైతే సుమారు 7,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు భారాన్ని తెలంగాణ ప్రజల నెత్తిన మీదతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం మీద ఆనాటి పరిపాలకులు భారం పెట్టిపోతే 1వ తారీఖు నాడు గత ప్రభుత్వంలో జీతాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇయ్యలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేదోడు ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సుమారు రోజుకు 16-17 గంటలు కష్టపడి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు మెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చిన దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా రైతుల కోసం పనిచేస్తుంది. నిన్న మీరందరూ ప్రత్యక్షంగా చూశారు అసెంబ్లీలో. ఆనాటి ప్రభుత్వం ఏదైతే ధరణి కార్యక్రమాన్ని చేపట్టి భూ సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణలతో లక్షలాది మంది తెలంగాణలో ఉన్న భూములున్న ఓనర్లు పడుతున్న ఇబ్బంది ప్రత్యక్షంగా మనం చూశాం. ఆనాడు ఎన్నికల్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు